తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలేకరుల సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలు 1 సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలతో 30 మంది ప్రసంగించారు. తెలంగాణకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ రక్షణ కవచంగా ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణ ప్రజలను ఎలా అవమానించిందో కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తూ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అధికారమే తమ లక్ష్యం కాదని, ప్రజల కోసం పని చేయడమే ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. రజతోత్సవ వేడుకల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను వారం రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రతినిధుల సభ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, పోరాటాల పట్ల ప్రజలకు అవగాహన పెంచడమే ఈ ఉత్సవాల ఉద్దేశం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం 25 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, బీఆర్ఎస్ తెలంగాణలో దోచుకుంది అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సంవత్సరం పాటు రజతోత్సవ వేడుకలు చేసుకుంటారా? మీరు ఏం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు అంటూ ఎగతాళి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.